ఈ మధ్య కాలంలోని మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నమాట. అప్పులు అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య అప్పులు తీర్చడం కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు హింసించడం ఇలాంటి పరిస్థితులు మనం చూసాం. అయితే నిన్న కుప్పంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ దానికి సంబంధించిన వీడియో కూడా ఎంత వైరల్‌గా మారిందో మనం చూసాము. అయితే అప్పు ఇవ్వలేదని చెప్పి ఒక లేడీని చెట్టు కట్టేసి కొట్టేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? అసలు మనం ఎక్కడ పోతున్నాము? సొసైటీ ఎటు వెళ్తోంది? కొంచెం కూడా జాలి, కనికరం లేకుండా ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? పక్కన ఆమెకు సంబంధించిన పిల్లలు గట్టి గట్టిగా ఏడుస్తూ మా అమ్మను కొట్టొద్దు అని చెప్తున్నా సరే, ఏ మాత్రం కూడా ఆపకుండా ఆమెని చెట్టుకి కట్టేసి మరీ ఎలా బిహేవ్ చేశారో మనం ఒక్కసారిగా ఆ వీడియోలు కూడా చూసాము. మరి దీని గురించి మాట్లాడుతున్న ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. రైట్, దానికి సంబంధించిన వీడియో ఇప్పటికీ వైరల్‌గా మారాయి. సో 86,000 కట్టలేదని చెప్పి ఆ లేడీని చెట్టుకు కట్టేసి కొట్టడం కావచ్చు. సో కట్టేసిన వాళ్ళు కూడా లేడీసే. పక్కన పిల్లలు ఏడుస్తున్నప్పటికీ కనీసం కనికరం లేకుండా ప్రవర్తించిన తీరుని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? ముందు అసలు ఆ విధంగా చేయడాన్ని మనం తప్పుపడుతున్నామండి, ఖండిస్తున్నాం దాన్ని. పాపం ఆవిడ 86,000 ఆ భర్త అప్పు చేసి పారిపోయాడు. పారిపోతే ఆవిడ అప్పు తీరుస్తున్నారు. చిన్న చిన్న కూలి పనులు చేసుకుని ఆవిడ తీర్చాలండి, పిల్లాడిని పెంచుకోవాలి. సో వీళ్ళొచ్చి ఆ రకంగా కట్టేసి కొట్టడం అనేది చాలా అమానుషం. అంటే ఆడవాళ్ళు కూడా అందులో ఉన్నారు. మీరు చెప్పినట్టుగా 2, 3 ఆడవాళ్ళు, ఒకే ఒక మగాయన ఉన్నారు అక్కడ. కొడుతుంటే అది పోలీసులు ఈవెన్ స్థానికులు కూడా అడ్డుకున్నారు దాన్ని. అడ్డుకున్నా కూడా వాళ్ళు వినకపోతే పోలీసులకి చెప్పాక పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ విషయం వైరల్ అయింది. వైరల్ అయితే వెంటనే వైసీపీ వాళ్ళు దీన్ని పెద్ద ఇష్యూ చేసేసి కుప్పంలో ఈ రకంగా జరిగింది, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, లోకేష్ ఏం చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తారా లేకపోతే ఇలాంటి పంచాయతీలు చేస్తారా చెప్పండి. అయినా ఇంట్లో జరిగే విషయానికి చంద్రబాబు నాయుడు గారిని ముడిపెట్టడం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇంతకాలం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి మహిళలు, అమరావతి మహిళలను అంటే వాళ్ళు క్షమాపణ చెప్పారా ఇంతవరకు? అమరావతి మహిళలు వేశ్యలు అని ఒక కృష్ణన్ రాజన్ ఒక అనలిస్ట్ అంటే ఇంతవరకు దానికి సమాధానం చెప్పలేదు, మాకు సంబంధం లేదు అన్నట్టుగా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. కానీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, ఆవిడని పరామర్శించారు, ఆవిడకి 5 లక్షలు వెంటనే శాంక్షన్ చేశారు, అందులో అప్పు తీర్చేసి ఆ పిల్లాన్ని చదివించుకోమని చెప్పారు. ఇంతకంటే ఒక ప్రభుత్వం ఏం చేస్తుంది? కుప్పం ఆయన నియోజకవర్గం అయినంత మాత్రాన. ఇంకొకటండి, ఇటీవలి కాలంలో మీరు గమనించారంటే ప్రతి దానికి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, లోకేష్ ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. అంతే తప్ప ప్రతిదానికి వాళ్ళని కాదు అడగాల్సింది, లోకల్గా ఉండే ఎమ్మెల్యేలను, లోకల్గా ఉండే అధికారులను మీరు అడగాలి, వాళ్ళని నిలదీయాలి. కానీ ప్రతిదానికి సీఎంని తీసుకొచ్చి మీరు ఇన్వాల్వ్ చేయటం బాలే. ముఖ్యంగా రోజా లాంటి వాళ్ళకి మరి 5 ఏళ్ళు ఆవిడ మంత్రిగా ఏం చేసిందండి? ఆవిడ నిద్రపోయింది. ఆవిడ చేసిన పనేంటి? ఆవిడకి అసలు ఆవిడ ఎందులో పని చేశారో సరిగా తెలియదు. 100 కోట్ల పైగా స్కామ్ చేసి ఈరోజు కూడా ఇంకా జగన్ గురించి భజన చేస్తూ నియోజకవర్గానికి వెళ్లకుండా ఉండే ఆవిడ అసలు ఆవిడ నియోజకవర్గానికి వెళ్ళి ఆవిడ ఏమన్నా చేశారా? అక్కడ మహిళలను ఆవిడ ఉద్ధరించిందా? అది చెప్పమనండి. అక్కడ స్థానిక మహిళల్ని మున్సిపల్ ఆఫీస్ గేటు తాకనివ్వలేదు ఆవిడ. అందుకే మహిళలు ఏం చేశారు? నీ పని చెప్తావని చెప్పి నువ్వు అసలు ముందు ఓడించేశారు ఆవిడని. కాబట్టి ఇవాళ మనం వైసీపీ వాళ్ళ గొడవ పక్కన పెడితే మీరన్నట్టుగా ఒక మహిళగా ఆవిడకి ఇలా జరగడం చాలా అన్యాయం అండి. ఆ భర్తది కూడా తప్పు ఉంది. ఇంకొకటండి, ఇప్పుడు అప్పిచ్చేవాళ్ళు వాళ్ళు చాలా లేని వాళ్ళు అని తెలుసున్నప్పుడు ఏ నమ్మకంతో వాళ్ళు ఇస్తున్నారు? వాళ్ళది కూడా తప్పే. ఎక్కువ వడ్డీలకు ఇచ్చేటప్పుడు వాళ్ళని ముందు అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక నామినల్ వడ్డీకి వాళ్ళు ఇచ్చారనుకోండి, అది కూడా వాళ్ళు తీర్చగలరని నమ్మకం ఉంటే వాళ్ళు ఇవ్వాలి. మొగుడు చేసిన దానికి భార్య ఏం చేస్తుందండి? మధ్యలో పాప ఆవిడని అన్యాయంగా కట్టేసి. కానీ ఓకే, ఇది ఏమైందంటే కొట్టడం తప్పు, కానీ ఈ ఇష్యూ ప్రభుత్వానికి చేరటం వల్ల ఆవిడ సమస్యకి వెంటనే ఒక పరిష్కారం మాత్రం దొరికింది. ఆ రకంగా మనం సంతోషిద్దాం. ఇంకొకటి, ఇటీవలి కాలంలో మీరు అన్నట్టుగా మహిళలు కూడా చాలా అంటే ఆ స్మూత్నెస్ పోతుంది, వాళ్ళలో లాలిత్యం పోయి చాలా వాళ్ళు ఏదో కరడుగట్టిన ఒక నేరస్తుల్లాగా తయారైపోతున్నారు. ఎందుకని మనకు తెలియదు. కాబట్టి ఈ విషయంలో మనం మహిళల్ని మనం ఒకటే చెప్తున్నాం, సున్నితంగా మీరు ఉండే మనుషులు మీరు ఆ రకంగా మారకండి. సాటి మనిషిని లేకపోతే సాటి మహిళని హింసించకండి దయచేసి. ఒకవేళ సమస్య ఉంటే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. వాళ్ళు వినకపోతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అంతేగాని చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని వాళ్ళని బలి చేసి భర్త చేసిన తప్పుకు ఆవిడ్ని కొట్టి ఇది ఎక్కడండి? ఆ పిల్లాడు పాపం మా అమ్మని కొట్టకండి, మా అమ్మ డబ్బులు ఇచ్చేస్తుందని చెప్తుంటే అంత చిన్న పిల్లాడి ఏడుపు కూడా వీళ్ళని కరిగించలేదంటే వీళ్ళు మనుషులండి?
ఇలాంటి వాళ్ళకి మాత్రం శిక్ష పడాలండి. ఇప్పుడు 86,000 ఆవిడ కడతారా లేదా, వాళ్ళు తీసుకుంటారా లేదా తర్వాత విషయం. ఈ సమస్యకైతే ఒక పరిష్కారం దొరికింది. కానీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అని మనం కోరుకుందాం. అండ్ ఇంకొకటి మేడం, భర్తలు కూడా తాగుడికి బానిసయ్యి పిల్లలు ఇద్దరం కాకపోతే ముగ్గురిని అనేసి ఒక భార్య మీద వదిలేసి రోడ్డు మీద అన్ని చేసిన అప్పులు కూడా తనే బాధ్యురాలుగా నించోబెట్టేస్తూ వెళ్ళిపోతున్నా. స్థానికులు కూడా అరే మేము భర్తకి ఇచ్చాం కదా, భార్యని మనం ఈ విధంగా హింసించడం కరెక్ట్ కాదు అని చెప్పి ఎవరు కూడా ఎందుకు ఆలోచించట్లేదు? మొత్తం కూడా ఆ మగవాడే వెళ్ళిపోతే ఇటు ఆడదానిపైన ఎందుకు ఈ ప్రభావం పడుతుంది? అదే ఈ భర్తలు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఉండాలండి. తీసుకునేటప్పుడు ఇది నా కుటుంబానికి సంబంధం లేదు, నాదే సంబంధం, అలా రాయించుకోవాలి వాళ్ళు కూడా. అంతేగాని మీరు అన్నట్టుగా పిల్లల్ని కండం, ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ కనాలా తక్కువ కనాలా అనేది వాళ్ళ ఇష్టం, మనం కాదని అంటల్లా. కానీ మీకు ఆర్థికంగా స్తోమత లేనప్పుడు మీరు అన్నట్టుగా ముగ్గురిని నలుగురిని కనేసి కుటుంబ భారం మొయ్యలేక కుటుంబాలను వదిలేసి వాళ్ళు పరారైపోతుంటే మహిళలు ఏం చేస్తారండి? సో మహిళల్లో కూడా ఒక ఆలోచన రావాలి, మనం ఇంతమందిని కనకూడదు. మీరు నమ్ముతారు లేదు, చాలా చోట్ల ఆడవాళ్ళు మేము ఒకళ్ళకంటే కనం ఇద్దరి కంటే కనం అని చెప్తున్నారు ఈ రోజుల్లో. దానికి అత్తగారులు కొంతమంది వాళ్ళు ఒప్పుకోవట్లా. పిల్లలు లేకపోతే ఎట్లాగా? ఎక్కువ మంది సంతానం ఉంటేనే కదా ఆస్తి. ఏంటి ఆస్తి? ఇక్కడ ఆస్తులు లేకుండా పిల్లల్ని కానీ అంటే వాళ్ళు ఆలోచించుకుని మీరు అన్నట్టుగా భర్త భార్య వాళ్ళిద్దరూ కూర్చొని ఆలోచించుకోవాల్సిన అంశం అదండి ఒకటి. రెండోది, భర్త అనేవాడు తనకి చేతకానప్పుడు అప్పులు చేయడం కాదు, అప్పులు చేస్తే అది నీ బాధ్యత అనుకోవాలి. ఇచ్చిన వాళ్ళు కూడా భర్తదే బాధ్యత, భార్యను మనం హింసించకూడదనే ఒక ఆలోచన వాళ్ళలో రావాలండి. ఈ విషయానికి మరి ఏ రకంగా పరిష్కారం దొరుకుతుంది, దీనికి ఏదైనా ఉంటుందా అనేది కూడా ఆలోచించాలి మనం. థ్యాంక్ యూ.